ఇవాళ ఈ లెఫ్టిస్టులు, ఈ సెక్యులరిజంగా మాట్లాడే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ నోరు మూసుకునే టాపిక్ గురించి మాట్లాడదాం మనం. హలో, హాయ్, నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ టాపిక్, ఇండియా క్రికెట్ మ్యాచ్ తర్వాత ప్రతిసారి గెలుస్తాం మనం, అది వేరే విషయం అనుకో. ఈ పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అని చెప్పి దాని గురించి దేశం బయట ఉన్న షాయిబ్ అఖ్తర్ ఏమంటాడో, దేశం లోపల ఉన్న సంజయ్ మంజరేకర్ కూడా అదే అంటాడు. అంటే బయటవాడికి మనవాడికి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఏమనంటే సెక్యులరిజము, ఈ లెఫ్టిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ బేసికలీ వీళ్ళు ఏమన్నారో ఒకసారి చూడండి. ఒకసారి I'm speechless, and obviously, it is heartening. Don't know what to say. But hats off to India. Well done. और बस इसको यार पॉलिटिकल ना बनाओ. इस मैच क्रिकेट मैच हो रहा है. क्रिकेट मैच पॉलिटिकल ना करो यार. हम अच्छी बातें आपके लिए कर रहे हैं ना, बैठे हुए ना. हमने कोई पॉलिटिकल स्टेटमेंट दिया आपके लिए, सो बड़ा कुछ कह सकते हैं, लेकिन इसको यार हैंडशेक कर लो. मैंने मैच के आपको प्री मैच में भी कहा था, कर लो हैंडशेक, कोई मसला नहीं. गेम ऑफ क्रिकेट है. शो योर ग्रेस. इट्स ओके. होती रहती हैं, ठीक है, लड़ाई झगड़े घरों में हो जाते हैं, कोई मसला नहीं, ठीक है. इसका ये मतलब तो नहीं है यू टेक इट टू द नेक्स्ट लेवल एंड टू नॉट टू शेक हैंड्स एंड जस्ट गो लाइक दिस. मुझसे नहीं होता यार. आई विल गो शेक माई हैंड्स विद माई एनिमीज, दैट्स फाइन. सो बट इसको पॉलिटिकल मत बनाओ यार. इट्स गेम रहने दो. I don't like the post match. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఏదైనా సరే పొలిటికల్గా తీసుకెళ్ళడం అనేది ఒక అజెండా ఉంటుంది వీళ్ళకి. ఇందులో కూడా మళ్ళీ ఏమనంటే ఇలాంటి యాక్టివిటీస్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగాయి కదా, చాలామంది చనిపోయారు, అప్పుడు కూడా క్రికెట్ మ్యాచెస్ అయ్యాయి, అప్పుడు గెలిచినా ఓడినా మనం షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నాం కదా. సో అప్పుడున్న గవర్నమెంట్ ఏమనలేదు కాబట్టి ఇదంతా జరిగింది. అప్పట్లో షేక్ హ్యాండ్లు మంచిగా స్పోర్ట్స్మెన్షిప్ ఉండేది. ఇప్పుడు బీజేపీ వచ్చింది కాబట్టి స్పోర్ట్స్మెన్షిప్ తగ్గిపోయింది, వీళ్ళు ఇవ్వద్దన్నారు కాబట్టి ఇవ్వట్లేదు అన్నట్టుగా మన వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు బేసికలీ. ఐ మీన్ ఈ సో కాల్డ్ సెక్యులరిజం లెఫ్టిస్ట్ యాక్టివిటీస్, లైక్ సో కాల్డ్ సెక్యులర్ లెఫ్టిస్ట్లు వీళ్ళంతా. సో అరే మీ అందరికి చెప్పేది ఒకటే, ఆ రోజు పెహల్గాంలో 26 మందిని చంపేశారు. ఎట్లా చంపారో తెలుసా? మీరు న్యూస్ చూసారా, లేదంటే చూసినట్టు నటించారా, లేదంటే తెలిసినా కూడా కావాలని ఇలాగే చేస్తారని నాకు తెలీదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ హస్బెండ్ని డ్రెస్ తీసిన తర్వాతే షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేస్తే ఈ ఈ పార్ట్ ఆఫ్ ద స్కల్ అనేది వెళ్ళిపోయింది. ఇదంతా ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్. ఇదంతా ఈ హాఫ్ ऐसा कुछ प्रैंक है. हमने बोला हिंदू. जैसे ही the sentence was not even properly finished, they shot him here. So nothing left. అది చూస్తుంటేనే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంత దారుణంగా చంపేశారు. అట్లాంటివి మనకి మీడియాలో కూడా ఇట్లాంటివి ఎక్కడ కనిపించవు. ఇలాంటివన్నీ R-rated మూవీస్లో కనిపిస్తుంటాయి. అంత దారుణంగా చంపేశారు. అలాంటివి చూస్తుంటే విన్నా కూడా నీకు రక్తం మరిగి ఐ డోంట్ నో మీకు చలనం ఎట్లుండకుండా ఉంటుందో. సరే, మీరు అంత సెక్యులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక చిన్న టాపిక్ చెప్పి దాని మీద క్వశ్చన్ వేస్తా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కింద ఉన్న కేరళలో ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ని చూడండి, హిందూస్ని, అది కూడా నేను మాట్లాడేది. వాళ్ళు చేసే వ్లాగింగ్లో, ఫుడ్ వ్లాగింగ్లో బీఫ్ ఇక్కడ బాగుంది, బీఫ్ అక్కడ బాగుంది అని చెప్పి వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. సో కాల్డ్ లెఫ్టిస్టులు సెక్యులర్గా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అది కూడా వాళ్ళేమో బీఫ్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని చెప్తుంటారు. ఏ ఒక్కడైనా పోర్క్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని చెప్పి దేశం మొత్తంలో ఏ ఒక్కడైనా ఉన్నాడా? నేను అనేది
నేను మతం పేరెత్తను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ ఒక్కడైనా చెప్పాడా? సో ఆలోచించండి, మీరు ఆలోచించండి. అదే కేరళలో అంత బీఫులు తింటుంటారు కదా, ఒక్క పోర్క్ బాగుంది ఇక్కడ బాగుంది అని చెప్పి ఒక్కడైనా చెప్పినోడు ఉన్నాడా? అలాంటి వాళ్ళు ఉండరు. ఈ క్వశ్చన్ వేసేసరికి ఈ సెక్యులర్ ఇప్పుడు ఏమంటారంటే, అది మతానికి వ్యతిరేకము రే, బీఫ్ కూడా నీ మతానికి వ్యతిరేకమే, నువ్వు హిందూ అయితే నీ మతానికి వ్యతిరేకమే. కానీ వీడియోలు చేస్తున్నారు కదా అక్కడ. సెక్యులరిజం అంటారు ఏమనంటే, ఇవన్నీ లెఫ్టిస్ట్ యాక్టివిటీస్ అంటారు. నువ్వు సపోర్ట్ చేస్తున్న సో కాల్డ్ పొలిటికల్ లీడర్స్ ఈ దేశం బయటకు దాటి, అంటే వేరే ఫారిన్ కంట్రీలో మన శత్రువులతో మాట్లాడుతుంటారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని. వాళ్ళు ఆల్రెడీ అక్కడ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. స్పెషల్గా మన ఇండియన్ టీం వెళ్ళి పాకిస్తాన్కి అక్కడ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నా. నేను సెక్యులర్స్తో మాత్రమే మాట్లాడుతున్నా, సెక్యులర్ లెఫ్టిస్టులు వాళ్ళతో మాట్లాడుతున్నా. మీరు సపోర్ట్ చేస్తున్న మీ పొలిటికల్ లీడర్స్ బయటకు వెళ్ళి మన శత్రువు దేత అది పాకిస్తాన్తోనే షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. అది సరిపోద్ది. ఇక్కడ మ్యాచ్లో అవసరం లేదు, ఎందుకంటే మ్యాచ్లో ఆడే వాళ్ళకి పౌరుషం, రోషం, దేశభక్తి ఇలాంటివి ఉంటాయి. మీ గురించి నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఐ మీన్. సో ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు, యా దట్స్ ఫైన్, వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి. అండ్ ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్రికెట్ ఒకటే కాదు, ఏ స్పోర్ట్ ఆడినా సరే షేక్ హ్యాండ్ ఇవ్వము. ఒకవేళ పొరపాటున ఎవడైనా ఇస్తే షేక్ హ్యాండ్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా ఈ లెఫ్టిస్ట్ సెక్యులర్ గాడే అయి ఉంటాడు 100%.